అంత ప్రామాణికమైన శివపురాణం. ప్రతి వ్యక్తి శివలింగాన్ని పూజించండి. శివలింగాన్ని పూజిస్తే వాడు మానవుడైనా మహాత్ముడవుతాడు. శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించిన వాళ్ళు కొంతకాలానికి పరమాత్మ స్వరూపులవుతారు. వాళ్ళు అనుకున్నది అవుతుంది అని చెప్పాడు. శత్రువుల పేడ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు శత్రువుల పేడ నుంచి బయటపడ్డానికి చెప్పారు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి శత్రువుల పేడ ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చెప్పాడు? రాజికా పూజనం శంభో శత్రోర్ మృత్యుకరం శుభం. రాజికలు అంటే నల్ల ఆవాలు. ఆవాల్లో కూడా కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి. కొంచెం నల్లగా ఉన్న ఆవాలు 1,00,000 ఆవాలు తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తే శత్రువు ఎటువంటి వాడైనా నశించిపోతాడు, శుభం కలుగుతుంది అని అన్నది. ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది, 1,00,000 ఆవాలంటే లెక్కెట్టడానికి ఎంత కష్టం పడుతుంది? అందుకని ఏం చేసామన్నమాట, మా శిష్యులు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు.